Please subscribe to Tree Media. వర్మ గారిది మీకు ఎంత పేరు వచ్చిందో సుకుమార్ గారిది కూడా ఇది 21F అవునండి. అది ఆ సినిమా కావచ్చు. ఇట్లాంటివి కొన్ని సినిమాలు కనుక కరెక్ట్గా మీకు పడినట్టయితే ఉమ్, ఉమ్. అంటే ఆ బ్యానర్లో అవును, వాళ్ళకి అవునండి. సంబంధించింది మంచి పొజిషన్ అంటే ఇప్పుడు మార్కెటింగ్ recognition చేసి వేరే, రిలీజ్ చేసి no doubt. మంచి మ్యూజిక్ డైరెక్టర్ No doubt. నేను యాక్చువల్లీ మిస్ అయిన సినిమా ఈ రోజు వరకు ఫీల్ అయ్యేది ఏంటంటే తమిళ్లో పారంజిత్ అని చెప్పి డైరెక్టర్ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఫస్ట్ అట్టకత్తి అని ఒక సినిమా, తర్వాత మద్రాసన్ సినిమా, ఇప్పుడు తంగల్ అని విక్రమ్ గారి సినిమా ఆయన డైరెక్ట్ చేశాడు. రైట్. అతను అట్టకత్తి అనే సినిమా నన్నే అనుకున్నాడు. నా రూమ్ లోనే రాసేవాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ తను. అది నేను మిస్ అయ్యాను. అయ్యారు. మిస్ అంటే నా తప్పు వల్లే మిస్ అయ్యాను. నేను వేరే సినిమా చేస్తున్నాను, తను గెడ్డం పెంచోది ఇది అంటే నేను ఈ సినిమా చేస్తున్నాను, నువ్వు నా కోసం వెయిట్ చేయకు, నువ్వు ఇంకొకరిని పెట్టుకో అంటే, అరే నేను నీకోసం రాశాను 6 నెలల నుంచి, వేరే నేను తెలుగులో అది అది చాలా పెద్దగా నేను రిగ్రెట్ అయ్యాను. ప్లస్ విజయ్ సేతుపతి అంతా షార్ట్ ఫిల్మ్స్ పక్కనే చేసేవాళ్ళం. నేను కార్లో వచ్చేవాడిని. ఇప్పటికీ కథ రిలీజ్ అయిపోయింది. నేను చెన్నైలో ఒక 19 ఏళ్ళు తెలుగు హీరో ఒక పేరుండేది చెన్నైలో. నేను ఒక స్విఫ్ట్ కార్లో వచ్చేవాడిని. విజయ్ సుజుకి సామరా మీద వచ్చేవాడు. నాకు మొత్తం స్వెట్ ఉండేది. కలిసి థియేటర్ చేసేవాళ్ళం. థియేటర్ షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు మొన్న కడేసి వ్యవసాయి అని చెప్పి ఒక డైరెక్టర్ మణిగణ్, వాడు నా పార్ట్నర్, వాడు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో వీ యూస్ టు మేక్ ఫిల్మ్స్ టుగెదర్. అప్పుడు సూదుకవం అని ఒక తమిళ సినిమా బాగా హిట్ అయిన సినిమా, ఇక్కడ రాజశేఖర్ గారు చేశారు. వస్తే నాకు వేరే క్యారెక్టర్ ఇచ్చింది. నేను వాడు గొడవ అనమాట. అంటే నువ్వు విజయ్ గారికి హీరో క్యారెక్టర్ వస్తా, అరే కాంద్రా వాడు కొంచెం పెద్దగా ఉంటాడు కదా, 40-year-old క్యారెక్టరు, నేను చేయను పో అని చెప్పి అలా వదిలేసుకున్నవి నేను రిగ్రెట్ అయ్యేవి చాలా ఉన్నాయి. సో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పటికి కూడా మనల్ని ఒక 4 రోజులు తీసుకొని 4 రోజులు ఏదో షూట్ చేసి తర్వాత ఇదేనండి, అది ఎలా మీరు ఓన్ చేసుకుంటున్నారు? అంటే అట్లీస్ట్ సార్ ఇంకా గొడవ పడలేము వాళ్ళతోటి, ఇంకా వాళ్ళ కర్మ అనుకోవటం సార్. ఇప్పుడు మన ఇన్ లైఫ్ వాట్ ఐ ప్రాక్టీస్ ఇస్ యాక్సెప్టెన్స్. డబ్బులు తీసుకుంటారా పోనప్పుడు మొత్తం అమౌంట్ తీసేసుకుని వచ్చా? లేదండి, అది కూడా లేదు. ఫోన్లు మానేశారు సార్. నాకు సినిమా షూట్ చేస్తున్నామని ఎందుకు ఒక 2 years బ్యాక్ సినిమా షూట్ చేస్తున్నామని అడ్వాన్స్ ఇచ్చి పెద్ద ఓపెనింగ్ పెట్టి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరినీ పిలిచి ఫోటోలన్నీ తీసి ఆ పబ్లిసిటీ బయటికి వెళ్ళింది. బయటికి వెళ్తే XYZ ప్రొడ్యూసర్, కొత్త ఆయన, ఒక NRI అనుకోండి, బాగా బాగా ధనవంతుడు. వాళ్ళకి 2-3 తిరిగితే ఎవరు వాళ్ళని పట్టించుకోవాలా. నేను నేను ఎవరిని ఆఫీస్కి వచ్చినా ప్రతి ఒక్కరు కథ అంట, నాకు మెసేజ్ పెట్టినా కథ అంట. వాడు సినిమా చేస్తున్నా లేదో వాడికి కాన్ఫిడెన్స్ అన్న, నేను ఒక కథ రాసుకున్నాను, దామ్మ చెప్పు, 1/2 hour ఉంది, ఎంత దూరం చెప్తావు, ప్రతి ఒక్కరి దగ్గర వింటాను. గుడ్. అలా విని ఓకే అయ్యింది, నాకు అడ్వాన్స్ ఇచ్చారు, పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ పెట్టారు. ఎవరైతే ఫస్ట్ ఆ సినిమాని రిజెక్ట్ చేశారో వాళ్ళు ఇంత గ్రాండ్గా వస్తుంది అనుకోలేదు. ఓకే అయిపోయింది సినిమా. షూటింగ్ ఇంకొక 10-20 నా డేట్లు లేవు, ఇంకో 4 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాను, నేను వేరే షూటింగ్లో ఉన్నాను అన్న టైంలో వాళ్ళు ఇంకా మనం ఒకటి మన కులపోడు కూడా కాదు, ఆ పిల్లోడు వాడు తమిళోడు, వాడు కన్నడ వాడు, వాడు మలయాళం వాడు, వాడిని పెట్టి మీరు తీస్తున్నారు, ఇది డెఫినెట్గా బాగా వస్తుంది, మేము సపోర్ట్ చేస్తాం, మీరు వాడిని తీసి పక్కకు పెట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. లేదు వాడికి మార్కెట్ లేదు, పోయిన సినిమా పోయింది. 8 సినిమాలు ఉన్నాయి నాది అమెజాన్ మీద. 4 సినిమాలు సన్నెక్స్లో ఉన్నాయి, 2 జీ5లో ఉన్నాయి, 3 హాట్స్టార్లో ఉన్నాయి, ఆహాలో 2 ఉన్నాయి. అండ్ దేర్ ఆల్సో ఇట్స్ ఎవ్రీడే ప్రెషర్. రోజు మన సెట్టింగ్ కూర్చుంటారు. చాలా మంది హీరోలు ఫాదర్స్ ఉన్నారు, చెప్పదలుచుకోవట్లేదు, తెలిసిన వాళ్ళకి తెలుసు. సాయంకాలం కూర్చుంటారు, బ్యాక్ ఆడతారు, సెట్టింగ్ మీద కూర్చుంటారు, మా వాడికి 10 కోట్లయ్యా, నేను చూసుకుంటాను, 50 నేను పెట్టిస్తాను, వాడి చేత 2 పెట్టిస్తాను అని చెప్పి మనం తీసేసి. సో దీస్ పీపుల్ కేమ్, రైట్, మాకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వండి, మేము మీకు అంత మార్కెట్ లేదంట కదా, ఇచ్చే ముందు నీకు ఎక్కడ, నేను రూపాయి తిరిగి ఇవ్వనన్నా, అంతేగా అడ్వాన్స్ ఇచ్చిన ఏమైనా చేసుకోండి. ఈ రోజు వరకు సినిమా మేము థియేటర్ అని చెప్పట్లా. యూ కేమ్ టు మీ, యూ వాంటెడ్ టు మేక్ ద ఫిల్మ్. మీరు సినిమా తీస్తున్నారా, ఎప్పుడు డేట్లు కావాలి చెప్పండి, నేను వస్తా. కథలో ప్రాబ్లం ఉందా రాయించండి. డైరెక్టర్ ఒకసారి ఫోన్ చేసి కథ బాగాలేదండి, సరే కథ మార్చండి చేద్దాం.
మళ్ళీ ఇంకొకసారి సార్ డైరెక్టర్ బాలేదు. డైరెక్టర్ మార్చండి చేద్దాం. లేదా డైరెక్టర్ మీరే కదా పెట్టుకున్నారు. లేదా ఆయనకి హెల్ప్ చేయండి. ఆయనకి వేరే రైటర్స్ పెట్టించండి. లేదు నన్ను హెల్ప్ చేయమంటారు. నన్ను పంపించమంటారు. లేదు లేదు మీరు అండ్ ఇంటికి మనుషులు పంపించడం. ఓకే. ఏయ్ నువ్వు హ్మ్. ఏమనుకుంటున్నా అరే నేను చూడ్డానికి నీ క్లాస్ గీసి ఉన్నాను గానీ పక్కా ఆర్టీసీకి రాసాడు. జూబ్లీహిల్స్ వాడిని కాదు. దిగితే చాలా చండాలంగా ఉంటది. ఎవ్రీబడీ హ్యాస్ దేర్ హిస్టరీ కదా! ఇట్లా కూడా చాలా ఉంటాయి. ఐయామ్ లైక్ నువ్వు ఏం పీకుతావో పీక్కో. యూ వాంట్ గో లీగలీ యూ గో లీగలీ. యూ వాంట్ గో వాట్ పొలిటికలీ అది ఇది ఎవరెవరో ఫోన్ చేస్తారు. ఏంటమ్మా నువ్వు నేనంటే నువ్వే ఏరియారా నువ్వు చెప్పు నేను వస్తా. నాకు తెలియనట్టు ఎవడున్నాడు చూస్తా హైదరాబాద్ నేను పెరిగిందే ఓల్డ్ సిటీలోనే. సో ఇవి చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఐ టేక్ ఇట్ అండ్ లైక్ ఐ సెడ్ ఒకరు గెలుపుని ఓటమిని ఒకటండి. ఆశ ఉన్నోడికి అవన్నీ ఉంటాయి. మనది ఆశయం చాలా పెద్దది. నాకు చాలా పెద్ద ఆశయం. జనరల్ గా హీరో కష్టాలు ఎట్లా ఉంటాయి, హీరోల అబ్బో కష్టాలు అసలు భయంకరంగా ఉంటాయి. నేను దీన్ని కష్టాలుగా నేను దీన్ని ప్రివిలేజ్ గా చూస్తాను. అంటే ఆ టైంలో కూడా ఇప్పుడు మీకు సపోర్ట్ అంటే ఇంక నాన్నగారు తప్ప ఇంకెవరున్నారు? అంతే కదా. ఈ రోజు కూడా అంటే మిస్సెస్ ఉన్నారు అనుకోండి. ఆఫ్ కోర్స్ 6 నెలలు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవునవును. కరెక్ట్ గా నాకు అమ్మగారు చాలా స్ట్రాంగ్ మారల్ సపోర్ట్ గా ఉండేవారు. ఓకే ఓకే. మా అమ్మకి అసలు ప్రపంచంలో తన కొడుకు కన్నా అందమైనోడు లేడు, గొప్పోడు లేడు, తెలిసినోడు లేడు. సో ఆ సపోర్ట్ ఉంటుంది. కరెక్ట్ గా అమ్మగారు చనిపోవడం ఆ ప్లేస్ నా వైఫ్ రీప్లేస్ చేసింది. తను సేమ్ ఇంకా లాస్ట్ ఒక అమ్మ చనిపోయి ఒక 6 months వరకు వాళ్ళు చాలా టచ్ లో ఉన్నారు. పెళ్ళంతా ఫిక్స్ అయ్యే టైంకి తను యూనో చనిపోవడం జరిగింది. సో షీ లిటరలీ టుక్ ఓవర్ ద ప్లేస్. రైట్. సో ఆ విధంగా ఇన్ఫాక్ట్ మా ఫాదర్ కూడా బాగా ఏజ్ అయిపోయింది. నేనే సపోర్ట్ చేస్తున్నా ఆయన. మార్లీ కూడా ఆయన కొంచెం డౌన్ అది ఉన్నారు. ఇప్పుడు సడన్ గా నాన్ని చూసుకొని కెరియర్ ఇల్లు పొలం చూసుకునే స్టేజ్ లోనే ఉన్నాను. డెఫినెట్లీ మై వైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ మీకు చెప్తుంటే తెలిసి తెలియకుండా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. దేవుడిచ్చింది ఏంటంటే ఒక 100 మంది లేకపోయినా ఓ 9 ఉన్నారు. ఇండస్ట్రీ వాళ్ళేనా వాళ్ళు? ఒకళ్ళు ఇద్దరు ఇండస్ట్రీ వాళ్ళు, బయట వాళ్ళు అలా ముగ్గురు నలుగురు ఉన్నారు. వాళ్ళు ఉంటే చాలు మొత్తం ప్రపంచం ఏలేద్దాం అన్న ధైర్యం అయితే ఉంటుంది. గుడ్ గుడ్. అది దట్ ఈస్ దట్. ఇప్పుడు మీరు చేశారు, సిద్ధార్థ్ గారు వచ్చారు. పోనీ అది సినిమా హిట్ అయిందా అంటే అది కూడా హిట్ కాల. పాపం కాదు నాకు సిద్ధార్థ్ గారు చెప్పారు. అక్కడ కూడా డబ్బులు తీసుకున్నారా మీరు? లేదు తీసుకోలేదు. అప్పుడు చాలా కొత్త కదా మనకి. మనకి ఆ టెక్నిక్ లేని రావు. ఓకే. అప్పుడు సిద్ధార్థ్ గారు కూడా చెప్పారు, అరే నేను సినిమాలు చేసిన దానికన్నా నువ్వు షార్ట్ ఫిల్మ్ లో బాగా చేసావురా. ఓకే. దట్ వాస్ అ బిగ్ మెడల్ ఫర్ మీ. ఓకే ఓకే. ఆ విషయంలో నాకు చాలా మర్యాద ఆయన మీద. దెన్ ఐ రియలైజ్ నౌ ఇప్పుడు వచ్చి కాంపిటీషన్ చూస్తున్నాను కదా, మన సర్వైవల్ ఇంపార్టెంట్ కోసం ఏదైనా చేస్తారండి. నేను ఎవరి మీద కోపం పోయింది. అది కాదు. అంటే మీరు ఇంతకు ముందు ఒకటి అన్నారు, పెద్ద వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని రికమెండ్ చేసుకోవటం, ఎందుకు మనోడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇటు జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మీలాగా ఈ బ్యాచ్ ఉన్నారు అనుకుందాం అండి. ఓకే. సో వితౌట్ సపోర్ట్ మీకు క్లాష్ అయినప్పుడు సపోర్ట్ చేసుకుంటారు మీరు? అదన్నా ఉందా యూనిటీ? అది కొంచెం ఉంది. కొంచెం ఉంది. ఓకే ఓకే. డెఫినెట్ గా ఉంది. ప్రాబ్లం ఏంటంటే వెన్ వీఆర్ టూ నైస్, ఎదుటి ఎంత బాగున్నాడంటే కొంపతీసి మనకి ఏమైనా వేస్తాడా అన్నదే ఉంటుంది. ఓకే. మేము అట్లాంటి ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు కరెక్టే, అది కూడా ఒకడు నీళ్ళు ఇస్తే నీళ్లు విషం కలిపాడా అన్నదే ఫస్ట్ వస్తుంది. ఓకే ఓకే. ఒకడు కష్టంలో ఉన్నాడు, మనం నీళ్ళు ఇచ్చాం అనుకోండి, నాకు వద్దులేరా నీకు నీళ్ళు అంటే నీళ్ళు వీడు ఏమైనా విషం కలిపాడా అన్నదే ఎవరికైనా వస్తుంది. ఓకే ఓకే. నోబడీ ఇస్ టు బ్లేమ్. ఇది అట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఓకే ఓకే. ఇట్స్ ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఉన్న 90% 80% ఒక 1% 2% హ్యాపీగా వాళ్ళకన్నా ఎక్కువ పెట్టేసుకోవడం. మిగతా 50% మిగతా 90% పంచుకోవాలి. మ్యాడ్ మ్యాక్స్ అని ఒక సినిమా ఉంటుంది, మీరు చూస్తే వాడు వాటర్ పెట్టుకుంటాడు, కింద అందరూ వాటర్ కోసం చేస్తుంటాడు. వాళ్ళకి అంత వాటర్ అంతమందికి అవసరంలా, కానీ కింద వాళ్ళకి కొంచెం వాటర్ డిమాండ్ మాత్రం ఓపెన్ చేసి సప్లై ఎలా పెడతాడు. సో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇది సినిమాలో కాదు, కన్స్ట్రక్షన్ లో ఇలాగే ఉంది, ఐటీలో ఇలాగే ఉంది. మీరు ఈ రోజు ఒక ఇండియన్ సొసైటీలో వచ్చి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఓవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఒక చోట మీ టాలెంట్ వాళ్ళు ఎదగాలనుకుంటున్నారంటే మీకు రాని ఒపోజిషన్ ఉండదు. కానీ ద గుడ్ పార్ట్ అబౌట్ న్యూ ఇండియా ఇస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇదే 20 ఏళ్ల క్రితం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు చేయలేకపోయారు. 20 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం
ఒక్క చిరంజీవి గారు మాత్రమే చేయగలిగారు. నిలబడ్డారు. నిలబడ్డారు. అవును. ఈరోజు ఒక నాని నిలబడ్డాడు. ఒక సిద్ధు నిలబడ్డాడు. ఉమ్. ఆ 1 అన్న నంబర్ 3, 4 అవుతుంది. Hmm. నెక్స్ట్ జనరేషన్‌కి అది ఇంకో 10 అవుతుంది. Hmm. సో, దానికి అట్‌లీస్ట్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. Right. ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మందికి ఆపర్చునిటీ విలువ తెలియట్లేదండి. ఓకే. ద ఆపర్చునిటీ వి గాట్ దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. చాలా ఈజీగా ఒక యూట్యూబ్ వీడియో చేస్తే అయిపోతుంది 10, 12 మిలియన్. ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్. నేను మీ ఛానల్ చూసాను. సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేశారు. బట్ కొన్ని వీడియోస్‌కి మీకు ఆ ఫ్రూట్ ఉంది. కొన్ని వీడియోస్‌కి ఆ ఫ్రూట్ లేదు. కొంతమంది జస్ట్ చొక్కాలు ఇప్పుడు డాన్స్ చేస్తే వాడికి 10 మిలియన్ వచ్చేస్తుంది. బట్ హీ థింక్స్ దట్ ఓకే ఐఎమ్ సంథింగ్ ఎల్స్. బట్ హీ డజంట్ నో ఈ కాంటెంట్ ఆర్కైవ్‌లో రైట్. మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ ఇంకొక 20 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత ఇప్పుడు త్రిగుణ అన్న ఒక పర్సన్ ఎలా ఉన్నాడు, ఏంటో తెలుసుకోవాలంటే దీని తప్ప ఇంకేం లేదు. రైట్. రైట్. బట్ వాట్ విల్ దట్ కాంటెంట్ బీ 10 ఇయర్స్ లేటర్? నో, ఇట్స్ జస్ట్ ఇంకొక ట్రాష్ అంతే. కరెక్ట్. సో దట్ ఈస్ దేర్. అది తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా ఎక్కువ మంది రావచ్చు.